ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ కూడా రైతులు కావాలని కోరుకోవటం లేదు. చిన్నదో పెద్దదో జాబ్ చేయాలనుకుంటున్నారు. కానీ కొందరు యూత్ సేద్యం చేయడానికి ఇష్టపడుతున్నారు. సేంద్రియ పంటలను పండిస్తూ రైతులుగా మారుతున్నారు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కు డిమాండ్ బాగుండటంతో ఆర్గానిక్ పంటలను పండిస్తూ రైతన్నలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతు కొడుకు రైతు అయిన దాఖలాలు దాదాపు కనిపించవు. కొడుకే కాదు, తండ్రి కూడా కొడుకుని రైతు చేయాలని కోరుకోవడం లేదు. కానీ ప్రస్తుతం సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో యువ రైతులు వ్యవసాయంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఎరువుల పంటలకు గుడ్ బై చెప్పి సేంద్రియ పంటలు పండిస్తున్నారు రైతులు. ఈ పంటల్ని ఎక్కువగా యువ రైతులే పండిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి రావడంతో పాటు లాభాలు బాగుండడంతో యువత ఎక్కువగా ఆర్గానిక్ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. పొలం ఉన్నవారు తమ పొలంలోనే ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు. లేనివారు కౌలుకు తీసుకొని సేంద్రియ సాగు చేస్తున్నారు. నీళ్లు లేని పొలాల్లో కూడా బంగారాన్ని పండిస్తున్నారు. మట్టిని ముందే టెస్ట్ చేసి బీడు భూముల్లో కూడా మంచి పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సాయిల్ టెస్ట్ అవన్నీ చేసి మునగ బాగా పండుతుంది. ఇప్పుడు మునగకి చాలా వాల్యూస్ ఉన్నాయి. రోగ నిరోధక శక్తి, ఇట్ ఎలిమినేట్స్ కాన్స్టిపేషన్, ఇంప్రూవ్స్ డైజెషన్, విజన్ ఇంప్రూవ్మెంట్ ఒక్కటి కాకుండా ఇట్ హ్యాస్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మునగతోని అనేసి మునగ తోట స్టార్ట్ చేసాం. బిస్కెట్స్, పాపడ్, చిక్కీ అండ్ వీ హ్యావ్ టీ డిప్స్ అండి. మొరింగాతోని టీ డిప్స్ కూడా తయారు చేసాము. మొరింగా ఇంకా అలోవెరా ఎక్స్ట్రాక్ట్స్తోని సోప్స్ కూడా తయారు చేయించాం. రెస్పాన్స్ వీ గాట్ గుడ్ అని చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ అయిందండి. మునగ బెనిఫిట్స్ మాకు తెలుసు అని చెప్పి వాళ్ళే పౌడర్స్ కొనుక్కొని వెళ్తున్నారు. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. కొందరు చదువుకున్న వారు కూడా రైతులుగా మారుతున్నారు. కొందరు అగ్రికల్చర్ డిగ్రీలు చేసి వ్యవసాయ రంగంలోకి అడుగు పెడుతున్నారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ వదులుకొని మరీ ఈ రంగంలోకి వస్తున్నారు మరికొందరు. మహిళలు కూడా ఆర్గానిక్ రైతులుగా మారడానికి ఇష్టపడుతున్నారు. ఇంకొకటి వెజిటేబుల్స్, దాన్ని మళ్ళీ కంపోస్ట్ కూడా ఉన్నాయి. ఇంకొకటి మనకి కషాయాలు కూడా తయారు చేసి అమ్ముతున్నాము. ఇది హెల్త్ పరంగా ఇది చాలా మెయిన్ అండి. ఇది దీనివల్లే రాబడి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. దిగుబడి కూడా ఎక్కువగా ఉంది. 4 years నుంచి ఎక్కువ శాతం మేము ఫార్మింగ్ లోనే ఇంట్రెస్ట్ పెట్టామండి. ఈ మధ్యనే 2 years నుంచి సీడ్స్ అమ్ముతున్నాము. రెస్పాన్స్ కూడా బాగుంది. ఇప్పుడిప్పుడే సీడ్ ఫెస్టివల్ అయినప్పుడల్లా మేము పెట్టడం జరుగుతుంది. అమ్మకాలు కూడా బాగున్నాయి. గ్రోతింగ్ కూడా అన్ని బాగా వస్తున్నాయి. ఈ మధ్య కొందరు యువ రైతులు కలిసి ఆర్గానిక్ కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ లో ఆర్గానిక్ పంటలను పండించే రైతులు కావాలని ప్రకటనలు ఇస్తున్నారు. వసతి ఉచితం అంటూనే 20,000 జీతం ఇస్తామంటున్నారు. ఆర్థికంగా బాగున్న వాళ్లు కొందరు రైతులతో సేంద్రియ పంటలను పండించేలా డీల్ సెట్ చేసుకుంటున్నారు. కూరగాయలు, వరి, తృణధాన్యాలతో పాటు ఔషధ గుణాలున్న పసుపు, వేప, ఉసిరి, మునగ లాంటి పంటలను కూడా పండిస్తున్నారు. రైతులు పండించిన పంటలను మార్కెట్ చేసుకుని లాభాలను పొందుతున్నారు. వాళ్ళంతా చెరుకు వేసుకోవటం వినా నేను జొన్నలు పెట్టినా, తొగాళ్ళు పెట్టినా, కేసరి, నువ్వు ఇట్లాంటి పంటలు పెట్టి ఈ రైతులకు వినా ఇచ్చిన ఇతనాలకు ఇచ్చుకున్నా అమ్ముకొని దాని మీదనే నా వ్యవసాయం మంచిగా వండింది. మళ్ళా అక్కడ ఆర్గానిక్ పంట భూతల్లికి బలం ఉంటది, మనుషులకు బలం ఉంటది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెరగడంతో జనం కెమికల్ లేని ఆర్గానిక్ ఫుడ్ ను తింటున్నారు. ప్రస్తుత మార్కెట్ లో ఈ ఫుడ్ కు డిమాండ్ ఉండడంతో ఆర్గానిక్ రైతులకు మంచి లాభాలు మిగులుతున్నాయి.